హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయే విషయానికి ఏమిటంటే, వచ్చే ఏడాది జరగబోయే ఐపీఎల్ టోర్నీలో ధోని ఆడతాడా లేదా అనేది ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ముందుగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. స్కిప్ చేస్తే అర్థం కాదు, కాబట్టి స్కిప్ చేయకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇండియన్ క్రికెట్ అనగానే గుర్తుకొచ్చే వారిలో ధోని ముందు వరుసలో ఉంటాడు. కెప్టెన్గా, ఆటగాడిగా జట్టులో తనదైన ముద్ర వేశాడు. 2007లో కెప్టెన్గా బాధ్యతలు చేపట్టి జట్టుకి అనేక విజయాలు అందించాడు. క్లిష్ట పరిస్థితుల్లో కూల్గా ఉంటూ సరైన నిర్ణయాలు తీసుకుని మంచి ఫలితాలు రాబట్టడం అతడి నైజం. కెప్టెన్గా 3 ఐసీసీ ట్రోఫీలు, T20 వరల్డ్ కప్, ఓడిఐ వరల్డ్ కప్, ఛాంపియన్ ట్రోఫీ గెలిచిన ఏకైక కెప్టెన్ ధోని. భారత జట్టును టెస్టుల్లో నెంబర్ 1 స్థానంలో నిలిపాడు. ఐపీఎల్లో తన జట్టు కాస్క్ను 5 సార్లు, ఛాంపియన్స్ లీగ్లో 2 సార్లు విజేతగా నిలిపాడు ధోని. తన ఫ్యాన్స్ అందరూ ముద్దుగా కెప్టెన్ కూల్ అని పిలుచుకుంటారు. 30 డిసెంబర్ 2014లో టెస్టు క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆగస్టు 15, 2020లో అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించి ఐపీఎల్లో కొనసాగుతున్నాడు. తను రిటైర్మెంట్ ప్రకటించిన వెంటనే తన సహచరుడైన సురేష్ రైనా కూడా అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. తనకి ధోనీపై ఉన్న ప్రేమ, గౌరవాన్ని చాటి చెప్పాడు. ప్రస్తుతం క్రికెట్కు దూరంగా ఉంటున్న ధోని తన కాలికి శస్త్రచికిత్స చేయించుకుని కొద్ది కాలంగా రెస్ట్ తీసుకుంటున్నాడు. తన భార్య సాక్షి, కూతురు జిహ్వతో కలిసి ఇంట్లోనే ఉంటున్నాడు. త్వరలో జరగబోయే ఐపీఎల్ 2025లో ఆడతాడా లేదా అని తన అభిమానులలో ఉత్కంఠ నెలకొంది. అతడి కోసం ఏకంగా ఐపీఎల్ రూల్స్నే మార్చేసింది బీసీసీఐ. కానీ తన నిర్ణయం ఇంకా చెప్పకపోవడంతో అభిమానులలో ఆందోళన నెలకొంది. ఐపీఎల్లో ధోనీకి క్రేజ్ మామూలుగా ఉండదు. అతడు గ్రౌండ్ ఉంటే చాలు అని అనుకునేవాళ్లు చాలా మంది ఉన్నారు. కానీ తన మోకాలికి శస్త్రచికిత్స, ఏజ్ ఎక్కువైపోవడం, శరీరం సహకరించకపోవడంతో అతను ఇకపై క్రికెట్ ఆడతారా లేదా అని తన అభిమానులు నిరుత్సాహపడుతున్నారు. గత సీజన్లో మోకాలి గాయంతో ఇబ్బంది పడుతూ ఆడిన ధోని మరి ఈ సీజన్లో కొనసాగుతాడా లేదా అని అభిమానుల అనుమానం. కానీ మరికొన్ని సీజన్లు ఐపీఎల్లో ధోనీని చూడాలని చాలామంది అభిమానులు కోరుకుంటున్నారు. రీసెంట్గా సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్ ధోనీని కలిసి త్వరలో జరగబోయే ఐపీఎల్ టోర్నీలో ఆడతారా లేదా అని ఆరా తీయగా, తనకు శరీరం సహకరించకున్న తన అభిమానుల కోసం ఆడటానికి సుముఖంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. అంటే ఈ సీజన్లో కూడా ధోని ఆడతారు అని అభిమానులు సంతోషిస్తున్నారు. శరీరం సహకరించకున్నా, ఏజ్ ఎక్కువైతున్న కేవలం అభిమానుల కోసం ఆలోచించి ఆడుతున్న ధోని గారికి హ్యాట్స్ ఆఫ్. మీలో ఎంతమంది ధోని ఈ సీజన్లో ఆడాలని కోరుకుంటున్నారో కామెంట్ చేయండి. సో గాయ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.